ఎల్ఐసిలో 2012లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ వర్కర్స్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యకుమార్, సెక్రటరీ వేణుమాధవ్, సుమన్, హరికిషన్ పాల్గొన్నారు. 1996 నోటిఫికేషన్ ప్రకారం తాము సంస్థలో ఉద్యోగులుగా చేరామని తెలిపారు. అప్పటి నోటిఫికేషన్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. కొత్తగా తీసుకువచ్చిన పెన్షన్ విధానంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో యాజమాన్యం తమను ఆదుకోవాలని కోరారు. మా కేంద్ర కార్యాలయం ఉంటుంది. అక్కడ కేంద్ర కార్యాలయంలో కూడా చాలాసార్లు మేము ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎండి, ఉన్నత అధికారులను కలిశాము. అలానే ఢిల్లీలో కూడా మా గళాన్ని వినిపించాలని, వారి యొక్క మద్దతు కూడగట్టాలని మీకు ఇంతకు చెప్పినట్టు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ అన్ని పార్టీల వారు, ఏ ఒక్క పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీ వాళ్ళని కలిశాము. భవిష్యత్తులో కూడా కలుస్తాము. ఈ సమస్యకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిష్కారం లభిస్తే బాగుంటుందని మేము భావిస్తున్నాము. ఎంప్లాయీ చనిపోతే కనుక 1,40,00,000 రీసెంట్లీ మా ఫ్రెండ్ చనిపోయాడు. 1,40,00,000 ఆయనకు బెనిఫిట్స్ వచ్చినాయి. పెన్షన్ మాత్రం అదే 4,000, 5,000. అదే సేమ్ డేట్లో రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీకి వచ్చిన అమౌంట్ వచ్చేసేసి 25 lakhs వచ్చింది. సేమ్ పెన్షన్ మాత్రము అంతనే. అంటే ఇప్పుడు ఎల్ఐసిలో మాలాగా ఎవరైతే పనిచేసి ఇప్పుడు ఈ స్కీమ్లో ఉన్న వాళ్ళు ఉన్నాం కదా, నిజంగా మనం కూడా సర్వీస్ అయిపోయే లోపల చనిపోతే బాగుండు. ఎందుకంటే 1,20,00,000 అది ప్లస్ అవుతుంది. ఆ డబ్బులన్నా ఫ్యామిలీకి పనికొస్తే ఏమన్నా ఆలోచన